హైదరాబాద్లోని వాయుపోరి సహారా జ్యోతి వృద్ధాశ్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి మాలోతు శంకర్ పండ్లు పంపిణీ చేశారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ సేవ చేయడమే లక్ష్యంగా తమ వంతు వృద్ధులకు పండ్లు పంపిణీ నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. దైవం సహకరిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేయడానికి ముందుంటామని తెలిపారు. ఇలాంటి సేవా సహాయక కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి నిరుపేదలకు సేవలు అందించాలని కోరారు. అనంతరం వృద్ధాశ్రమం నిర్వాహకురాలు జ్యోతిని శాలువాతో సన్మానించారు. వృద్ధాశ్రమానికి ఎల్లవెల్లలా తాము అండగా ఉంటామని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు జ్యోతికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి శంకర్ వెంట అమర్నాథ్, కృపాకర్, రాజేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రమేష్, మల్కాజ్గిరి పార్లమెంటు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సహారా జ్యోతి ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ ఫౌండేషన్ రావడం జరిగింది. మేము అందరినీ కలిసిన తర్వాత నిర్వాహకురాలు జ్యోతమ్మను కలిసాము. ఆమె చాలా బాగా చూసుకుంటుంది. వారి సమస్యల గురించి మాకు చెప్పారు. తర్వాత మా తరపు నుంచి ఏమైనా హెల్ప్ చేయడానికి మేము కూడా ముందొస్తాము చేస్తాము కూడా. తను మెంబర్స్ మేము కాంటాక్ట్ చేసినప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ అవర్ జ్యోతమ్మ గురించి. తను చాలా బాగా చూసుకుంటుంది. ఎలాంటి ఏమీ లేకుండా ప్రేమ, అభిమానం, ఆప్యాయతో తను చూస్తుందంటే ఇట్ ఈస్ గ్రేట్. ఆమె భగవంతుడు పంపించారని అందరూ అంటున్నారు. సో జ్యోతమ్మ లక్కీ దెన్ ఆల్ ద మన ఇక్కడ ఉన్న నివాసులు కూడా చాలా అదృష్టవంతులు. ఇక ముందు ఏమైనా హెల్ప్ కావాలంటే జ్యోతమ్మ వీఆర్ విత్ యూ, మేము మీతో ఉన్నాము. ఏమండి వాట్ ఎవర్ హెల్ప్ యూ ఏ విధంగా ఏ మార్గం మీకు హెల్ప్ చేస్తాం.